వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు రచించిన కథ పేరు వింటారు. ఆదివారం ఉదయం 9 గంటలు. నగరంలో పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ బ్లాక్ ముందు అమ్మాయిలంతా ఒక క్యూలో, అబ్బాయిలంతా మరో క్యూలో బారులు తీరి నిలబడి ఉన్నారు. వాళ్లల్లో కొందరి ముఖాల్లో ఆతృత, ఆందోళన, ఉత్సుకత నిండి ఉంటే మరికొందరి ముఖాల్లో నిర్లక్ష్యం, బద్ధకం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. వాళ్లంతా బ్యాంకు ఉద్యోగానికి పోటీ పరీక్ష రాయడం కోసం నిలబడున్నారు. మీ మొబైల్ ఫోన్స్, వాచీలు, పర్సులు, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ పక్కనున్న కౌంటర్లో ఇచ్చి టోకెన్స్ తీసుకోండి. అలాగే మీ చెప్పులు, షూస్ ఎగ్జామ్ హాల్ ముందు విడిచి లోపలికి వెళ్ళండి, లేకపోతే అనుమతించరు. అందరికీ వినబడేలా బిగ్గరగా చెప్పాడు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ తాలూకు ప్రతినిధి. ఒక్కసారిగా కలకలం చెలరేగింది క్యూలలో. మొబైల్ లేకపోతే ఎలా? మొబైల్ లేకపోతే అని అమ్మాయిలు, మొబైల్స్, వాచీలు ఉంటే ప్రాబ్లం ఏంటి అని అబ్బాయిలు బిగ్గరగా గొణుక్కోవడం మొదలెట్టారు. ఇంకా నయం, బట్టలు ఇప్పమని లేదు అని ఎవరో కొంటె కుర్రాడు అనగానే అందరూ బిగ్గరగా నవ్వారు. ప్లీజ్ బీ సైలెంట్, హియర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ బ్యాంకర్స్ అనగానే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. సుమారు 40 ఏళ్ల ఆవిడ ముందుకొచ్చింది. ఆవిడ పక్కనే ఇంచుమించు అదే వయసున్న మరొక ఆవిడ నిలబడుంది. వాళ్ళిద్దరి మెళ్ళలోనూ ఒక జాతీయ బ్యాంక్ ఆఫీసర్లని తెలియచేసే ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి. మీరందరూ దయచేసి మీ ఎగ్జామ్ కాల్ లెటర్స్ని, మీ ఫోటోతో కూడిన ఐడెంటిటీ కార్డులని సిద్ధంగా ఉంచుకోండి. కాల్ లెటర్స్పై లేటెస్ట్ ఫోటో అంటించి ఉండాలి. లేకపోతే ఆ పక్కన గమ్ ట్యూబ్ ఉంది, వాడుకోండి. ఇకపోతే కాల్ లెటర్లో మీ పేరు ఎలా ఉందో ఇంటి పేరుతో సహా అదేవిధంగా మీరు చూపించే ఐడి కార్డులో కూడా ఉండాలి. తేడా ఉంటే అంగీకరించబడదు. ఎగ్జామ్కి ఇంకా గంట టైం ఉంది. మిమ్మల్ని ఇప్పటి నుంచి లోపలికి పంపిస్తాం. వరుసగా ఒక్కొక్కళ్ళు రండి. ఆల్ ది బెస్ట్ వివరంగా స్పష్టంగా చెప్పి కమాన్ సంధ్య, లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ అంటూ ముందుకొచ్చింది మొదటావిడ. ఆ ఇద్దరు చెరో క్యూ చివర నిలబడి ఒక్కొక్కళ్ళని చెక్ చేసి లోపలికి పంపడం మొదలెట్టారు. ఇదేంటి మీ ఫోటో లేదు? ఫోటో అతికించాలి మీరు. మధ్యలో ఆపి అడిగింది ఒక అబ్బాయిని. లేదు మేడం, మర్చిపోయాను కేర్లెస్గా చెప్పాడు ఆ అబ్బాయి. లేకపోతే అనుమతించలేం క్లియర్గా చెప్పింది బ్యాంకర్. అదేంటి మేడం, కాల్ లెటర్ పైన ఫోటో కాపీ చేయబడిన ఫోటో ఉంది కదా, నన్ను పోల్చి చూసుకోండి, నేనే వచ్చాను కదా, ఏంటి ప్రాబ్లం? సరిపోకుంటే వెనక్కు పంపించేయండి అన్నాడు ఆ అబ్బాయి. ఫోటో తెచ్చి అతికించాలని ఇన్స్ట్రక్షన్స్లో ఉంది, చదవలేదా? దాన్ని ఫాలో అవ్వండి, మీ సొంత రూల్స్ చెప్పొద్దు స్థిమితంగా చెప్పింది. నిన్న వేరే డ్రెస్ వేసుకున్నాను మేడం, దాంట్లో ఫోటో ఉండిపోయింది, హడావిడిగా వచ్చాను మేడం, చూసుకోలేదు. అబ్బాయి కొంచెం తగ్గాడు. అందుకే ముందే చెప్పాం. సరే, ఇప్పటికైనా ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్జెంటుగా ఫోటో తెచ్చి ఇవ్వమని చెప్పండి. అంతవరకు మీరు పక్కకు జరిగి వేరే వాళ్ళని రానివ్వండి అంది ఆవిడ. ఎలా మేడం, మా ఊరిది కాదు, పక్కనున్న పల్లెటూరు, ఇప్పుడు ఎవరు వస్తారు మేడం ప్రశ్నించాడు ఆ అబ్బాయి. అవన్నీ ముందే చూసుకోవాలి బాబు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చేస్తే వెనక వాళ్ళకి టైం లాస్ అవుతుంది అంది వెనుక అసహనంగా కదులుతున్న మిగతా వాళ్లను గమనిస్తూ. ఆ అబ్బాయి పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేయడం మొదలెట్టాడు. అబ్బా, ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారేమిటే వీళ్ళు లైన్లో ఉన్న కీర్తితో అంది శిరీష. అవును మరి, ఫోటో లేకుండా ఎలా అలౌ చేస్తారు చెప్పు, మన కాల్ లెటర్లో క్లియర్గా ఉంది కదా అంది కీర్తి. భలే ఎక్సైటింగ్గా ఉంది కదూ అంది మళ్ళీ కీర్తి. అవును, నాకు కూడా, మనం ఉద్యోగం కోసం రాసే ఫస్ట్ ఎగ్జామ్ కదా అంది శిరీష. క్యూ కదులుతోంది. ఇదేంటమ్మా, మీ కాల్ లెటర్లో సర్నేమ్కి మీరు తెచ్చిన ఆధార్ కార్డులో ఇంటి పేరుకి తేడా ఉంది. ఆడపిల్లల క్యూ చెక్ చేస్తున్నావిడ ఒక అమ్మాయిని అడిగింది. అవును మేడం, ఇది నాదే. మీదేనమ్మా, కాదనడం లేదు. బట్ కాల్ లెటర్లో బైరు ప్రియాంక అనుంది, మీ ఆధార్ కార్డులో వంక ప్రియాంక అనుంది. ఇలా అనుమతించలేము అందావిడ. నాకు మ్యారేజ్ అయింది మేడం, అయినాక మా అత్తగారింట్లో ఆధార్ కార్డు తీసుకున్నాం,
ఇంటి పేరు మారకుండా ఎట్లా ఉంటుంది మేడం? వింతగా అడిగింది ప్రియాంక. ఇంటి పేరు మారకుండానూ ఉండొచ్చు, మార్చుకోనూ వచ్చు. అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఇక్కడ అలా అనుమతించబడదు, స్థిరంగా చెప్పింది ఆవిడ. ఎలా మేడం? మా అత్తగారింట్లో మార్పించారు, నాకు తెలీదు. అలౌ చేయండి మేడం ప్లీజ్, బ్రతిమలాడుతూ అంది ప్రియాంక. లేదమ్మా, చెయ్యలేము. అయినా రేషన్ కార్డు, ఓటర్ కార్డు అయితే మీకు తెలియకుండా ఎవరో సర్వేకి వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే అది రాసుకుపోయారు అనుకోవచ్చు. కానీ ఆధార్ కార్డ్ కోసం మీరు స్వయంగా వెళ్ళి వివరాలు చెప్పి ఫోటో దిగి వేలిముద్ర ఇవ్వాలి కదా, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మేడం, ఈ ఒక్కసారికి అలౌ చేయండి ప్లీజ్. నేను బాగా ప్రిపేర్ అయ్యాను మేడం, నాకు ఈ జాబ్ చాలా అవసరం, రిక్వెస్ట్ చేసింది ప్రియాంక. అయ్యయ్యో, మిమ్మల్ని ఎగ్జామ్కి దూరం చేయాలని నాకు లేదమ్మా. పోనీ కాల్ లెటర్ మీద ఉన్న పేరుకు సరిపోయేలా ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ ఉంటే ఇవ్వండి, పంపిస్తాను. అవేవి లేవు మేడం. ఇప్పుడు ఎలా మేడం? మీరే చెప్పండి. ఏంటి శ్రీదేవి, వాట్స్ ద ప్రాబ్లం? వెనుక క్యూ ఆగిపోవడం చూసి ఇటు క్యూ వైపుకి వచ్చి అడిగింది సంధ్య. విషయం వివరించింది శ్రీదేవి. చూడమ్మా, మీరు మీ కాల్ లెటర్లో నిబంధనలు చదివారా అంటూనే ప్రియాంక చేతిలోని కాల్ లెటర్లోని నిబంధనల్లో ఒకదాన్ని అండర్లైన్ చేసి చూపించింది సంధ్య. ఒకవేళ వివాహం అయిన మహిళలు ఇంటి పేరు మార్చుకున్నట్లయితే వారు వివాహ రిజిస్ట్రేషన్ పత్రం కానీ, ఆ మేరకు గవర్నమెంట్ గెజిట్ కాపీ కానీ, రిజిస్టర్డ్ నోటరీ ధృవీకరణ పత్రం కానీ జతపరచాల్సి ఉంటుంది అని ఇంగ్లీష్లో ఉంది అందులో. చూడలేదు మేడం, సారీ, మళ్ళీ బ్రతిమలాడ్డం మొదలెట్టింది ప్రియాంక. చూడమ్మా, నీకు అన్ని ఆప్షన్స్ చెప్పాం. ఎగ్జామ్ రాయడం ఇంకా మీ చేతుల్లో ఉంది. నార్మల్గా మేము ఒరిజినల్స్ చూసి నిర్ధారించుకున్నాకనే ఫోటో కాపీస్ అనుమతిస్తాం. కానీ మీకు ఇంకో ఛాన్స్ కూడా ఇస్తాం. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి ఏ డాక్యుమెంట్ అయినా ఉంటే మెయిల్ చేయమనండి, ఇక్కడ ప్రింట్ తీసుకుందాం. లేదా ఇంకా 40 నిమిషాల టైం ఉంది, దగ్గరలో ఎవరైనా నోటరీతో మాట్లాడి అఫిడవిట్ తెచ్చుకోండి. సమయం వృధా చేసుకోవద్దు. ఎవరితోనైనా మాట్లాడాలంటే నా మొబైల్ ఇస్తాను, స్థిరంగా చెప్పి తర్వాతి వాళ్ళని చెక్ చేసి గబగబా లోపలికి పంపించడం మొదలుపెట్టింది శ్రీదేవి. నిస్సహాయంగా చూడసాగింది ప్రియాంక. ఆమె కళ్ళు నీటితో నిండుకున్నాయి. చేతిలో ఉన్న మొబైల్ నుండి ఏదో నంబరు డయల్ చేసి మాట్లాడింది. చివరకు నిరాశగా వెనుదిరిగి మెల్లగా నడవసాగింది. ఏమైంది ప్రియాంక, ఐడి కార్డ్ తీసుకురాలేదా? లైన్లో ఉన్న శిరీష్ అడిగింది. విషయమంతా చెప్పింది ప్రియాంక. ఎగ్జామ్ అయ్యేలోపు తెచ్చివ్వమని మీ వాళ్లకు ఫోన్ చేయకపోయావా అంది కీర్తి. మా వాళ్ళ సంగతి తెలుసు కదా, మా నాన్న ఇలాంటి విషయాలు అస్సలు మేనేజ్ చేయలేడు. చిట్ ఫండ్ కంపెనీలో చిన్న జాబ్ అయింది, అయినా పెళ్లి చేశాము, బాధ్యత తీరింది అన్నట్టుగా ఉంది వాళ్ళ వరస. ఇక్కడ ఎవరికైనా చెప్పి అరేంజ్ చేస్తాడేమోనని మా హస్బెండ్కి ఫోన్ చేశాను. తనేమో పోతే పోనీ, వెధవ రూల్స్, ఈ జాబ్ కాకపోతే ఇంకోటి వస్తుందిలే, ఇప్పుడు అవన్నీ ఎవడు తెస్తాడు అంటున్నాడు దిగులుగా చెప్పింది ప్రియాంక. అయ్యో, ముందు చూసుకుంటే బాగుండేది అంది కీర్తి. క్యూలో కదులుతూనే ప్రియాంక కోసం ఆలోచిస్తోంది శిరీష. పాపం, మళ్ళీ ఏడాది దాకా తను బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి కుదరదు. ఈలోగా ఇంకా పోటీ పెరుగుతుంది. ఆమెకు కూడా ఉత్సాహం తగ్గిపోవచ్చు. అసలు పెళ్ళవగానే సర్నేమ్ మార్చుకోకపోయినా బాగుండేది. మీ ఇంటి పేరు సరిపోవట్లేదు, కాల్ లెటర్లో ఒకలాగా, మీరు చూపించిన ఐడిలో ఒకలాగా ఉంది. వేరే ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి అన్న మాటలకు తుళ్ళిపడి చూసింది శిరీష. తనకన్నా ముందమ్మాయిని అలా అడుగుతోంది అబ్జర్వర్ శ్రీదేవి. నాకు పోయిన సంవత్సరం మ్యారేజ్ అయింది మేడం. మా అత్తగారు వాళ్ళ ఆధార్ కార్డులో కంపల్సరీ వాళ్ళింటి పేరే ఉండాలని పట్టుబట్టారు. ప్లీజ్ మేడం, అలౌ చేయండి అంటోంది ఆ అమ్మాయి. ఏమ్మా, చదువుకున్నారు, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నారు, రేపొద్దున బ్యాంకులో పనిచేసేటప్పుడు పేరు, ఇంటి పేరు, వీటి ప్రాధాన్యం తెలియకుండా కస్టమర్ల డబ్బుకు సంబంధించిన లావాదేవీలు సరిగ్గా ఎలా చూస్తారు మీరు? అయినా పెళ్ళైతే పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇలాంటి వాటికి ఇంటి పేరు, కులము, గోత్రము మార్చుకోవచ్చు. కానీ చదువులు, ఉద్యోగాలు లాంటి అఫీషియల్ విషయాలకు మార్చుకుంటే ఎలాగమ్మా? ఒకవేళ మార్చుకున్నా పగడ్బందీగా చేసుకోవాలి, లేదా అత్తింటి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. రెండూ కాక మమ్మల్ని బతిమలాడితే ఏం లాభం అంది శ్రీదేవి.
వాళ్లతో ఆ మాటలని చెప్పడం ఎందుకులే శ్రీదేవి. అసలు వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావడమే చాలా క్యాజువల్గా వస్తున్నారు. జీవితం అన్నా ఉద్యోగం అన్నా సీరియస్నెస్సే లేదు. ఇంకా ఈసారి నయం, 80% హాజరయ్యారు. పోయిన సంవత్సరం బ్యాంక్ ఎగ్జామ్ వ్యాలంటైన్స్ డే రోజే అయ్యింది కదా. ఆ రోజైతే 40% మంది కూడా అటెండ్ అవ్వలేదు తెలుసా. కట్టిన ఫీజు కూడా దండగై ఉంటుంది అంది సంధ్య. ఏమ్మా, మీతో ఎవరైనా వస్తే వాళ్ళతో అఫిడవిట్ కానీ కరెక్ట్ ఐడి కానీ తెప్పించగలిగే మార్గం ఉంటే చూడండి, లేకపోతే మీరు ఎగ్జామ్ రాయలేరు అంది మళ్ళీ. ఆ అమ్మాయి ఏదో చెప్పబోతుండగానే అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. ఏమైంది రవళి, ఏంటి ప్రాబ్లం అడిగాడు. ఆ అమ్మాయి భర్తలా ఉన్నాడు. ఎగ్జామ్కి అలౌ చేయరట అంటూ విషయం వివరించింది రవళి. అదేంటి, ఈ రూల్స్ అన్నీ మనకు తెలియవు కదా, నెక్స్ట్ టైంకి ఇద్దాంలే, ఈసారికి పంపించమను అన్నాడతను. అబ్బే, అవేమీ వినరు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది రవళి. అతను ఇంకో 2 అడుగులు ముందుకు వేసి, మేడం, తనని అలౌ చేయండి, ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. అసలు ఎక్కడా లేని రూల్స్ చెప్తారేంటి మీరు? పెళ్ళవగానే అమ్మాయికి ఇంటి పేరు మారడం అనేది న్యాచురల్. మారొద్దని ఎక్కడుంది చూపించండి. మీరు లేడీస్ అయ్యుండి లేడీస్ని హెరాస్ చేయకండి అన్నాడు శ్రీదేవితో. చకచక ఒక్కొక్క అమ్మాయి కాల్ లెటర్ని చూసి లోపలికి పంపిస్తున్న శ్రీదేవి తలెత్తి అతని వైపు చూసింది. చాలా అధికారంగా దురుసుగా మాట్లాడుతున్న అతనితో, చూడండి, ఈ ఎగ్జామ్కి అప్లై చేసే ముందే రూల్స్ అన్నీ చదువుకోవాలి. అవి ఇక్కడ మేం విధించిన సొంత నియమాలు కావండి. కనీసం పరీక్షకు బయలుదేరే ముందైనా కాల్ లెటర్ వెనకనున్న రూల్స్ చదువుకోవాలి కదా. ఇంటి పేరు మారడం న్యాచురలా అన్యాచురలా అంటూ మీతో వాదించేటంత టైం లేదండి. ఆ అమ్మాయి పరీక్ష రాయాలంటే మీరు అర్జెంటుగా దగ్గరలో ఉన్న ఎవరైనా నోటరీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆ మేరకు అఫిడవిట్ తీసుకోండి అని ఎంతో శాంతంగా చెప్పి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ అతను శ్రీదేవి దగ్గరకు వచ్చాడు. మేడం, నేను వెళ్ళి సర్టిఫైడ్ అఫిడవిట్ తీసుకొస్తాను. కొంచెం లేట్ అయినా షూర్గా తీసుకొస్తాను మేడం. ఎగ్జామ్ అయిపోయేలోగా తప్పకుండా వస్తాను. తనని మాత్రం టైంకి అలౌ చేయండి ప్లీజ్, లేదంటే మొత్తం వేస్ట్ అవుతుంది అంటూ బ్రతిమలాడాడు. సరే, మీరంతగా చెప్తున్నారు కాబట్టి నేను అలౌ చేస్తాను. కానీ అది మాకు చాలా రిస్క్ అండి. మీరు ఎగ్జామ్ అయిపోయేలోగా తీసుకురాలేకపోతే, ఇంటి పేరులో తేడా ఉంటే సరైన డాక్యుమెంట్ లేకుండా ఎలా అనుమతించారు అని మా మీదకు వస్తుంది. అయినా మీరు తప్పకుండా తెస్తారని నమ్మకంతో, ఓ ఆడపిల్లకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రిస్క్ తీసుకుంటున్నాను. తొందరగా వెళ్ళిరండి అంది శ్రీదేవి. ఎందుకంత రిస్క్ మనకి? ఇందాకటి అమ్మాయిలాగే ఈమెను పంపించేస్తే పోయేదిగా. అనవసరంగా హామీ ఇచ్చావు శ్రీదేవి. అయినా పక్కకు నిలబెట్టాంగా, లాస్ట్ మినిట్ వరకు చూసి అతను వస్తేనే పంపిద్దాం అంది శ్రీదేవితో సంధ్య. పర్వాలేదులే, అతను తెస్తాడని నమ్మకం ఉంది నాకు అంది శ్రీదేవి. వద్దు మేడం, ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యంగా లేటుగా వచ్చిన వాళ్ళని అస్సలు అలౌ చేయొద్దు. ఆన్లైన్ ఎగ్జామ్స్లో చాలా ప్రాబ్లం అన్నాడు సాఫ్ట్వేర్ సపోర్టర్. శిరీషను, కీర్తిని ఇంకా మిగతా వాళ్లను తొందరగా చెక్ చేసి పంపించారు. తీరా పరీక్ష టైం అవుతుండగా రవళి కూడా తమ క్లాస్ రూంలోకి రావడం చూసిన శిరీష ఆనందంగా, ఏంటి సబ్మిట్ చేశావా అని అడిగింది. లేదు, అక్కడి నుంచి మనోజ్ ఫోన్ చేశాడు అఫిడవిట్ తీసుకుంటున్నాను అని. మేడంతో మాట్లాడిస్తే పంపించారు అంది రవళి ఊపిరి తీసుకుంటూ. గంట తర్వాత ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చారు శిరీష, కీర్తి. కొంచెం టఫ్గా ఉన్నా ఎగ్జామ్ బాగానే చేశాను, నువ్వు అడిగింది శిరీష. సేమ్ విత్ మీ, ఒక్క రీజనింగ్ పార్ట్ కొంచెం హార్డ్గా అనిపించింది, అయినా చూద్దాం అంది కీర్తి. పాపం, ప్రియాంక ఎగ్జామ్ అటెండ్ కాకుండానే వెళ్ళిపోయింది. అదే రవళిని అలౌ చేశారు కదా అంది మళ్ళీ కీర్తి. వాళ్ళ ఆయన ఏదో డాక్యుమెంట్ ఇచ్చాట కదా, ప్రియాంకకి ఎవరూ తేవడం కుదరదందిగా పాపం. అయినా పెళ్ళవగానే ఇంటి పేరు మార్చుకోవడం ఎందుకు? ఏమైనా కొంప మునిగిపోతుందా? ఇప్పుడు చూడు, తనకే నష్టం అంది శిరీష. నీకు తెలియదు శిరీష, చాలామంది అత్తింటి వాళ్ళు పెళ్ళవగానే కోడలు ఇంటి పేరు మార్చుకోకపోవడాన్ని చాలా సీరియస్గా చూస్తారు, భర్తతో సహా. ఇప్పటి అబ్బాయిలు కొంచెం నయమనుకో, అంతగా పట్టించుకోవటం లేదు. కానీ మన కుటుంబాల్లో ఇది చాలా కామన్ అంది కీర్తి. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయనప్పుడో, వాళ్ళకు ఆస్తిలో హక్కు లేనప్పుడో అలాంటివి జరిగాయేమో, కానీ ఇప్పుడు ఎంత ప్రాబ్లము?
మనం ఇంకా ఇంటి పేర్లు మారడం గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు పేర్లు కూడా మారుస్తారు తెలుసా? ఎవరో ఎందుకు, మా మేనత్త పేరు సావిత్రి అని మా ఇంట్లో పిలుస్తుంటారు. ఆ పేరు బాగోలేదని వాళ్ళ ఇంట్లో సుజాత అని మార్చేశారు అత్తవారు. ఇన్నేళ్లుగా ఇక్కడ ఈ పేరుతో అక్కడ ఆ పేరుతో ఆవిడ అలవాటు పడిపోయింది. అవును, మా పిన్ని వాళ్ళ చెల్లెలి పేరు విష్ణుప్రియ. ఆమె పెళ్ళప్పుడు ఆమె పేరు మీద వాళ్ళ అత్తగారింట్లో డిస్కషన్ అట. విష్ణు అంటే అబ్బాయి పేరులాగుంది, ప్రియ అంటే ప్రతి వాళ్ళు అట్లా పిలిస్తే బాగుండదు అని. చివరికి వసుధ అని మార్చేశారట ఆమె పేరు. అంతేకాదు, చాలా పెళ్లి పత్రికల్లో అమ్మాయి పేరు పక్కన బ్రాకెట్లో మరో పేరు వేస్తుంటారు. అవన్నీ పేర్లు మార్చడమే కదా. చాలాసార్లు ఇద్దరు జాతకాలు కలవకపోతే పేరు మారుస్తారట. కానీ ఆ మార్చే పేరు ఎప్పుడూ అమ్మాయిదే అవుతుంది. పెళ్లి కొడుకుల పేర్లు ఎప్పుడు మార్చరెందుకో. అయినా వాళ్ళ పిచ్చి కానీ పేరు మార్చినంత మాత్రాన జాతకాలు మారిపోతాయా? అవును, నువ్వు అన్నది కరెక్టే. అబ్బాయి పేరు అమ్మాయికి నచ్చకపోయినా, జాతకం కలవకపోయినా ఎప్పుడూ మార్చరు. అంతెందుకు, నీ ఇంటి పేరు మారుస్తా అని హీరో హీరోయిన్తో అన్నట్టు మన సినిమాలలో ఎన్ని పాటలున్నాయి. అవును, కులమతాలకు అతీతమైనది ప్రేమ అంటూనే కొందరు మతాంతర వివాహం చేసుకున్నప్పుడు అమ్మాయి పేరు వాళ్ల మతాన్ని అనుసరించి మార్చేసుకుంటారు. అలా కూడా అబ్బాయి పేరు ఎప్పుడు మారదు. అసలు ఎవరి పేరంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా, దాన్ని వాళ్ళంతటి వాళ్ళు మార్చుకుంటే వాళ్ళ ఇష్టమేమో, కానీ సడన్గా ఎవరో వచ్చి మారిస్తే బాధగానే ఉంటుందబ్బా. అసలు ఈ అమ్మాయిలు ఎలా ఒప్పుకుంటారో ఏమిటో. అందరూ నీలా ఉండరు కదా శిరీష. ధైర్యం లేకనో, కుటుంబ పరిస్థితుల వల్లనో, అంతగా అవగాహన లేకనో, మిగతా చాలా పెద్ద సమస్యలతో పోలిస్తే అది చాలా చిన్నదనో, గొడవలు ఎందుకు అనో అడ్జస్ట్ అయిపోతుంటారు. ఏమో కీర్తి, నా మటుకు నాకు ఇది చాలా సున్నితమైన సమస్య అనిపిస్తుంది. అసలు పేరైనా ముద్దు పేరైనా మన చిన్నప్పుడు మనకు నచ్చిన వాళ్ళు పెట్టడమో వేరు, కానీ మనకిష్టం ఉన్నా లేకపోయినా అదొక హక్కులాగా పేరు మార్చబడ్డం మాత్రం చాలా అన్యాయం. సరేలే, అందరు వెళ్ళిపోతున్నారు, ఇంకింటికి వెళ్దామా అంది కీర్తి. ఇద్దరూ బయలుదేరారు. 3 నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. శిరీష, కీర్తి ఇద్దరూ పాస్ అయ్యారు. ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈలోగా శిరీషకు సంబంధం కుదిరింది. దూర బంధువులే. అబ్బాయి అరవింద్ బీటెక్ ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తెలిసిన కుటుంబం. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారని వచ్చే నెలలోనే పెళ్లి నిశ్చయం చేశారు. ఆ రోజు శిరీష బయట నుంచి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న హాల్లో పెళ్లి శుభలేఖలు చూస్తున్నారు. రామ్మా సిరి, కార్డ్స్ చాలా బాగా వచ్చాయి, రా వచ్చి చూడు వాళ్ళ నాన్న పిలిచాడు శిరీషని. కొంచెం సిగ్గుగా శుభలేఖ ఒకటి తీసుకుని చూసింది శిరీష. కవరు చాలా ఆర్టిస్టిక్గా ఉంది. లోపలి కార్డు కూడా చదువుతూ ఒక్కసారిగా ఆగిపోయింది. మా ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శిరీష బ్రాకెట్లో అనూషను చిరంజీవి అరవింద్కు ఇచ్చి అన్న అక్షరాలు చూసి, ఇదేంటి నాన్న, నా పేరు పక్కన ఇంకో పేరుందేమిటి అడిగింది శిరీష. హో అదా, నీకు చెప్పడం మర్చిపోయానమ్మా. మొన్న తీరా కార్డ్స్ ప్రింట్కి ఇచ్చిన తర్వాత మీ మావగారు ఫోన్ చేశారు. మీ తోటికోడల పేరు కూడా శిరీషేనట. ఒకే ఇంట్లో ఇద్దరూ శిరీషలే ఉంటే పిలవడానికి ఇబ్బంది అవుతుంది అన్నారు. అబ్బాయి అరవిందుకు కలిసేలా, నీ పేరు కూడా దగ్గరగా ఉండేలా అనూష అని పెట్టమన్నారు. పెళ్ళప్పుడు మారిస్తేనే అందరికీ తెలుస్తుంది అన్నారు. కరెక్టే కదా అని ప్రెస్లో అప్పటికప్పుడు అనూష అన్న పేరు బ్రాకెట్లో వేయించానమ్మా. నీకు చెప్దామనుకుంటూనే మర్చిపోయాను అన్నాడు శిరీష వాళ్ళ నాన్న జగన్నాథ్. అదేంటి, నా పేరు కాని పేరుతో పిలిస్తే నేనెలా పలుకుతాను? అయినా అరవింద్ వాళ్ళ అన్నయ్య వదిన ఉండేది బెంగుళూరులో. ఏడాదిలో 2-3 సార్లు కలుస్తారేమో. మేముండేది వాళ్ళింట్లో హైదరాబాద్లో. ఇదో పెద్ద సమస్య అని పేరు మారుస్తారా అంది శిరీష. శిరీష కంఠంలోని తీవ్రతను చూసి, ఏమిటే సిరి, చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి భయపడుతున్నావు. వాళ్ళు ఏరికోరి నిన్ను చేసుకుంటున్నారు. ఏదో చనువు ఉంది, తెలిసిన వాళ్ళం, అర్థం చేసుకుంటామని ముద్దుగా అలా పిలుచుకుంటామన్నారేమో. అసలు మా కాలంలో అయితే
అబ్బాయి నచ్చాడా లేదా అని కూడా ఆడపిల్లని అడిగేవారు కాదు తెలుసా అంది వాళ్ళమ్మ మణి. సర్లే, ఇప్పుడు అంతకంటే మెరుగైంది ఏముంది? అయినా స్కూళ్లలో కాలేజీల్లో చదువుకునేటప్పుడు ఒకే క్లాసులో 5-6 ఒకే పేరుతో ఉన్నవాళ్ళు ఉంటారు. ఏదో ఐడెంటిటీ పెట్టుకుని పిలుస్తారు కానీ పేర్లు మార్చుకుంటారా అంది శిరీష. అది వేరు ఇది వేరు. అయినా నెమ్మదిగా ఉండేదానివి నువ్వేమిటే ఇలా మాట్లాడుతున్నావు? రేపొద్దున పెళ్ళయ్యాక మావాళ్ళు అని నువ్వే గొప్పలు చెప్పకపోతే అడుగు నన్ను అంది తల్లి మణి. ఇంతలో శిరీష వాళ్ళ నాన్న కలగచేసుకుని, పోన్లే తల్లి, ముందు చెప్పకపోవడం వల్ల నువ్వు హర్ట్ అయి ఉంటావు అంతే. 4 రోజులు కొత్తగా అనిపిస్తుంది, తర్వాత అలవాటైపోతుందమ్మా అన్నాడు. తనకు ఎంతో బాధ కలిగించే విషయం వీళ్ళకింత తేలిగ్గా కనిపిస్తోందా అనుకుంది శిరీష. కొన్ని గంటల పాటు మదనపడి ఆ తర్వాత స్థిమితంగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి అరవింద్కి ఫోన్ చేసింది. హాయ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నాడు అరవింద్ ఫోన్లో. అరవింద్, మీరు ఫ్రీగా ఉన్నారా? ఒక విషయం మాట్లాడొచ్చా అంది శిరీష. ఏంటి, ఏమైనా అర్జెంటా? అతని కంఠంలో ఆతృత. లేదు, అంత అర్జెంటేమీ కాదు. అయితే 10 minutesలో ఒక క్లయింట్ కాల్ అటెండ్ అయ్యి ఒక మెయిల్ పంపించేసి మళ్ళీ కాల్ చేస్తాను. ఇజ్ ఇట్ ఓకే అడిగాడు. సరే అని కాల్ ఎండ్ చేసింది శిరీష. అన్నట్టుగానే 10 నిమిషాల్లో కాల్ చేశాడు అరవింద్. అరవింద్, మీ పేరును ఆనంద్గా మార్చాలనుకుంటున్నాం. ఆనంద్ అన్న పేరు నాకు చాలా ఇష్టం, ఓకేనా అడిగింది శిరీష. ఒక్క క్షణం అవతలి వైపు నుంచి జవాబు లేదు. హలో గుర్తు చేస్తున్నట్టుగా అంది. యా శిరీష, ఎందుకు ఈ కోరిక పుట్టింది? ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఏకాంతంలో ఏ పేరుతో పిలిచినా నాకు ఓకే. కన్న, మున్న, నాని, బుజ్జి, చంటి ఎట్సెట్రా. బట్ నా పేరంటే నాకు చాలా ఇష్టం. నిజానికి చిన్నప్పటి నుంచి అలవాటు కూడా. అయినా ఎందుకు మార్చడం? మీకు తెలుసో లేదో, మీ వదిన పేరు కూడా శిరీష అవ్వడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు నా పేరును అనూషగా మార్చారు. నన్ను అడగకుండానే కార్డ్స్లో కూడా వేయించేశారు. ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలని మీకు కాల్ చేశాను. ఈజ్ ఇట్? నాకు నిజంగా తెలీదు. ఏదో కన్వీనియంట్గా ఉంటుందని అన్నారేమో, నేను కనుక్కుంటాను. పర్వాలేదు, మీరు నన్ను ఇష్టపడ్డాను అని చెప్పారు. నాకు కూడా మిమ్మల్ని ఇష్టపడకపోవడానికి వేరే కారణం ఏం లేదు. బట్ నా పేరు మార్చడం అనేది తప్పనిసరి అయితే మాత్రం మీ విషయంలో నేను మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. మీ అభిప్రాయాలను నేను గౌరవించినప్పుడు నా అభిప్రాయాలను మీరు కూడా మన్నించాలని కోరుకోవడం తప్పు కాదనుకుంటా. మీ మాట తీరు, సంస్కారము నాకు నచ్చాయి. ఈ విషయం కూడా అర్థం చేసుకుంటారనే నా ఆశ. తొందరేం లేదు, ఆలోచించుకుని చెప్పండి. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు శిరీష మనస్సు ప్రశాంతంగా ఉంది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు రచించిన కథ పేరు విన్నారు. ఈ కథ సెప్టెంబర్ 23, 2018 నాటి ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.